గైస్ వెల్కమ్ బ్యాక్ టు లండన్ లో లవ్లీ ఫ్యామిలీ. ఈ రోజు మార్నింగ్ ఇండియా వచ్చేసాము. దేవి నవరాత్రుల్లో ఆ రోజు సరస్వతీదేవి అవతారం. ఎప్పుడులానే సరస్వతీదేవి అమ్మవారికి కూడా పూజలు చేస్తారు. బట్ ఆ రోజు స్పెషల్గా మా ఊర్లో చదువుకుంటున్న వాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పూజలో పాల్గొంటారు. లాస్ట్ 2 years నుంచి పెద్ద అమ్మవారి విగ్రహం ముందు ఇంకా చిన్న అమ్మవారిని ఏ రోజు అవతారం అయితే అదే ఆ రోజుకి సంబంధించినట్టు అమ్మవారిని రెడీ చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. ఈ దసరా టైంలో మా ఊర్లో చాలా బాగుంటుంది. ఒక్కొక్కడే ఒక్కొక్క స్పెషల్ యాక్టివిటీస్ తో చాలా బాగా చేస్తారు. డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అలాగే గేమ్స్ ఆడిస్తారు, యాక్టింగ్ చేస్తారు. ఆల్రెడీ ప్రీవియస్ గా జరిగినవి మేము మిస్ అయిపోయాము, ఎందుకంటే సరస్వతీదేవి అవతారం రోజే వచ్చాము మేము. విద్యాదేవతాయే నమః. ఓం సరస్వతై నమః. పార్వత్యై నమః. ఓం సరస్వతై నమః. దేవమాత్రే నమః. ఓం సరస్వతై నమః. విద్యాయే నమః. ఓం సరస్వతై నమః. విద్యావాసంగే నమః. ఓం సరస్వతై నమః. ఓం తేజవత్యై నమః. ఓం సరస్వతై నమః. ఓం మహామాత్రే నమః. ఓం సరస్వతై నమః. సమప్రమాయే నమః. ఓం సరస్వతై నమః. దేవతాయే నమః. ఓం సరస్వతై నమః. ఇది నెక్స్ట్ డే ఏం పూజలు లేవు. డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి డాన్స్ చేయొచ్చు. అండ్ అలానే కొన్ని గేమ్స్ కూడా ప్లే చేయించారు. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కూడా డాన్స్ చేసాము చాలా టైమ్స్, లైక్ 2-3 years డాన్స్ చేసాము ఈ ఫెస్టివల్ టైంలో. అప్పుడు చాలా మంది డాన్స్ చేసేవారు. స్టేజ్ కూడా సపరేట్ గా కట్టి లాస్ట్ లో గిఫ్ట్స్ కూడా ఇచ్చేవారు. బట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బాగోకపోవడం వలన ఏమో అంత ఎక్కువ మంది అయితే డాన్స్ లో పార్టిసిపేట్ చేయలేదు. చాలా తక్కువ మంది మాత్రమే పార్టిసిపేట్ చేసి డాన్స్ చేశారు. డాన్స్ బేబీ డాన్స్ తర్వాత లెమన్ స్పూన్ గేమ్, చైర్ గేమ్ కూడా ప్లే చేయించారు. మా చిన్న పాప కూడా లెమన్ స్పూన్ గేమ్ లో పార్టిసిపేట్ చేసింది. అండ్ అలాగే నేను నా ఫ్రెండ్స్ తో చైర్ గేమ్ లో కూడా పార్టిసిపేట్ చేశాను. వీడియోని కంటిన్యూగా చూడండి, మీకు తెలుస్తుంది. చాలా ఇయర్స్ తర్వాత పార్టిసిపేట్ చేయడం వల్ల ఏమో ఫస్ట్ కొంచెం షై అనిపించింది, తర్వాత సెట్ అయిపోయింది.
డేతో దసరా నవరాత్రులు 9 డేస్ అయిపోయింది. బట్ ఈ ఇయర్ స్పెషల్గా 11 డేస్ వచ్చింది. ఫైనల్ డే దీపారాధన చేస్తారు. ఆ రోజు ఏం యాక్టివిటీస్ ఉండవు, ఓన్లీ దీపారాధన ఉంటుంది. ఈ డేకి తర్వాత మా ఊర్లో పెద్దవాళ్ళందరూ కొన్ని నాటకాలు వేశారు, చాలా బాగున్నాయి. నేను షూట్ చేయలేదు. హ్యాపీగా దసరా అయితే ఈ ఇయర్ మేము ఈ విధంగా ఎంజాయ్ చేసాము. మేము లండన్ వెళ్ళక ముందు అయితే ఎవ్రీడే అమ్మవారి దగ్గర లలిత సహస్రనామాలు, మన ద్వీపవర్ణన అన్ని చదివే వాళ్ళము. లాస్ట్ లో ఫైనల్ గా మా పాప కొన్ని లైన్స్ నేర్చుకుంది, అది పాడతానని గోల్ చేస్తే మైక్ ఇచ్చాను. ఇక్కడితో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. దసరా రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. గట్టిగా స్పీడ్ అయిపోకుండా పాడు.